పవన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ ఫర్ గివింగ్ మీ రైడ్ ఇన్ యువర్ సైబర్ ట్రక్. ఏంటన్నా అసలు ఇది టెస్లాదే కదా? ఇది సైబర్ ట్రక్ టెస్లాదే. సో ఇది లేటెస్ట్ హ్యాపెనింగ్, అందరు మాట్లాడుతున్నారు కదా సైబర్ ట్రక్ అని. ఇది వచ్చేసి ఫౌండేషన్ సిరీస్. సో ఇనీషియల్ గా సైబర్ ట్రక్ రిలీజ్ చేసినప్పుడు రెగ్యులర్ మోడల్స్ కాకుండా ఫౌండేషన్ సిరీస్ అని ఫస్ట్ రిలీజ్ చేశాడు. ఈ ఫౌండేషన్ సిరీస్ లో ఏం చేశాడంటే మామూలుగా డబ్బులు పెట్టి కొనుక్కునే ఆప్షన్స్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ చేశాడు అనమాట. సో ఇంక్లూడ్ చేసినప్పుడు దాంట్లో ఆటో పైలట్, విచ్ ఇస్ సెల్ఫ్ డ్రైవింగ్, ఆటోమేటిక్ గా ఇచ్చేసాడు. అండ్ ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ పెద్ద వీల్స్ ఇచ్చాడు. ఇంకా కొన్ని ఏంటంటే పవర్ షేర్ ఆప్షన్ అని, హోమ్ పవర్ షేర్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇది మనకు సైబర్ ట్రక్ ఫుల్ ఛార్జ్ ఉంటే దీంతో మన ఇంటికి 2 days సరిపడా మనము లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే జనరేటర్ లాగా పనిచేస్తుంది. డ్రైవింగ్ జనరేటర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానికి వాళ్ళ ఎక్విప్మెంట్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా తనే, దానికి ఒక $3,000 తనే రిబేట్ ఇచ్చాడు దానికి. ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పెట్టాలి? సో నార్మల్ గా ఇంట్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు 100% ఎప్పుడు ఛార్జ్ చేయను. జస్ట్ టు మేక్ షూర్ మన బ్యాటరీ మేనేజ్మెంట్ మేక్ షూర్ చేసుకోవడానికి నేను 80% ఛార్జ్ చేస్తాను. నాకు ఐ థింక్ 6 to 7 hours పడుతుంది. అరౌండ్ నాకు 270 miles వస్తుంది. 270 miles వస్తుంది 80% ఛార్జ్ చేస్తే. యాక్చువల్గా సైబర్ ట్రక్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫుల్ ఛార్జ్ చేస్తే 350 miles అంటారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ కమ్ అప్ 270 miles. బట్ 80% నేను ఛార్జ్ చేశాను కాబట్టి అరౌండ్ 270 వరకు నాకు 270 miles వస్తుంది.